హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఇంగ్లీష్ రాక ఫస్ట్ నేను ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే నాకు చాలా అవకాశాలు వచ్చాయండి, కానీ అవన్నీ ఎందుకు పోయినాయి అనేది మీకు ఒకసారి చెప్తాను. ఇవి మీకు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోకపోవడం వల్ల నేను 4-5 జాబ్స్ ఇలాగే పోగొట్టుకున్నానండి. అది ఎందుకంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే నాకు కోకోకోలా కంపెనీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. మా రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తానని చెప్పారనమాట. అప్పుడు నేనేంటంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. నాకు అంతకి కంప్యూటర్ మామూలుగా నేర్చుకున్నాను, కానీ నాకు దాని గురించి అంతగా ఎక్కువ తెలియదు. మామూలుగా నేర్చుకున్నాను అంతే. కంప్యూటర్ మాత్రం వచ్చు. స్పీడ్గా ఫాస్ట్గా టైప్ చేయగలుగుతాను. కంప్యూటర్ ఒకటి వచ్చు అంతే. ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది లేదు. బయటికి వెళ్ళడం అలవాటు లేదు. ఇంట్లోంచి బయటికి పంపించేవాళ్ళు కాదు. ఇంట్లోంచి వెళ్ళే వాళ్ళం కాదు. అయితే నేనేమనుకున్నానంటే ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళాలి కోకోకోలా కంపెనీకి. అప్పుడు తెనాలి నుంచి సిటీ బస్సులు స్టార్ట్ చేశారనమాట. అప్పుడు నేనేం చేశానంటే నా మనసులో అంతా ఏంటంటే నా బస్ ఛార్జెస్ అయినా వస్తాయో లేదో, ఎంత ఇస్తారో, కనీసం 6000 అన్నా వస్తాయో లేదో. రోజుకి 10 రూపీస్ అంటే 10 రూపీస్ వెళ్ళడానికి, ఒక 10 రూపీస్ రావడానికి, ఒక 10 రూపీస్ 20 రూపీస్ అనుకోండి. 2 3 6,000 కనీసం ఎక్స్ట్రా ఒక 4000 అన్నా వస్తాయా లేదా, 5000 అన్నా వస్తాయా లేదా, అలా అని నేను బయోడేటా ఫామ్ అది తీసుకొని ఆ సార్ తీసుకెళ్ళారనమాట. లోపల ఆ కంపెనీ అంతా చూపించారు. ఫస్ట్ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేశారు. కంప్యూటర్ దగ్గర ఏంటంటే సెలెక్ట్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ అప్పటికే నాకు కంప్యూటర్ కోర్సెస్ అన్నీ వచ్చు అనమాట. ఫాస్ట్గా చేయగలుగుతాను. అయితే ఆయన ఏంటంటే సూపర్వైజర్ అనమాట. ఆయన సెలెక్ట్ చేసేసారు. మొత్తం 3 మెంబర్స్ సెలెక్ట్ చేయాలంట. ఒక ఆయన సెలెక్ట్ చేసేసారు. లోపలికి ఇంకొక ఆయన, మళ్ళీ ఆయన కూడా ఇంటర్వ్యూ చేయాలని లోపలికి తీసుకువెళ్ళారు అనమాట. లోపలికి తీసుకువెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు. తర్వాత ఒక సార్ వస్తారు, కూర్చోమన్నారు. ఇంకా ఇంకొక సార్ వచ్చారనమాట. ఆ సార్ వచ్చేసేసి ఇంకా అన్ని ఇంగ్లీష్లో అడుగుతున్నారు. ఆయనకి తెలుగు రాదు అసలు. నాకేమో ఇంగ్లీష్ రాదు. అంటే ఆయన చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకు వచ్చు కానీ మాట్లాడలేను. ఇప్పుడు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏంటి, మనకి ఇంగ్లీష్ వచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అంటే చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడరు, కాబట్టి మనం కూడా మాట్లాడలేము అనమాట. అయితే ఆ రోజు ఏమైందంటే ఆ సార్ మాట్లాడారు. ఆ సార్ కూడా ఓకే చేసేసారు. ఏదో ట్రై చేసి కొంచెం మాట్లాడేసేసి అది చేసేసాను. ఇంకొక సార్ ఉన్నారు. ఆ సార్ ఒప్పుకోవాలన్నమాట. ఈయన ఎలాగో పాపం ఒప్పుకున్నారు. ఇంకొక సారు ఇంటర్వ్యూ చేశారనమాట. ఆ సార్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అసలు ఆయన స్పీడ్గా మాట్లాడేస్తున్నారు అనమాట. అంటే ఏంటి, మన ఇంగ్లీష్లో బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. అది మీకు ఇంకొక వీడియోలో చూసి చెప్తాను. అయితే ఇంకా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు. అది నేను చెప్పలేకపోయాను. అంటే ఇది 20 ఇయర్స్ బ్యాక్ జరిగిందండి. అసలు నేను మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఆయన అడుగుతున్నారు, నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయకముందే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. అలా అనమాట. అంటే అక్కడ నేను చూడండి ఎంత ఇబ్బంది పడ్డాను. ఇంకా తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మా రిలేటివ్ ఆయన ఉన్నారు కదా, మళ్ళీ పిలుస్తారు అని చెప్పారు. పిలుస్తారు అన్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను ఏమైందని. అంటే ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండిద్ది అని చెప్పారు. ఎంతండి శాలరీ అంటే అప్పుడు నాకు 22,000 అని చెప్పారండి. అసలు నా కంట్లోంచి అప్పుడు వచ్చాయన్నమాట. అప్పుడు ఏమొచ్చాయంటే ఇక బాధ, ఏంటి అంత మంచి అవకాశం పోగొట్టుకున్నాను అని. ఎందుకు పోయింది అది? ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. అప్పుడే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే నేను ఇంకా ఎక్కువ పొజిషన్లో ఉండేదాన్ని అనమాట. ఇంకా అదే కాదు, ఇంకోటి ఏంటి అంటే హ్యాచరీస్ కంపెనీ అని ఉంది. అంటే రొయ్యల చెరువులు కంపెనీ ఉంటుంది కదండి, అక్కడ కూడా అలాగే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం అనమాట. ఆ ఇంగ్లీష్ ఏంటంటే మనం స్టార్ట్ చేస్తున్నాము, దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, పారాగ్రాఫ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, చిన్న స్టోరీస్ చదవమంటారు. వొకాబులరీ కొంతమంది అవసరం లేదంటారు, కొంతమంది కావాలి అంటారు, కొంతమంది నౌన్స్ ప్రొనౌన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారు. అవేమో మనకి చదవడానికి కుదరదు. సో అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎలా చదవాలి, న్యూస్ పేపర్ ఎలా చదవాలి,
ఎలా ట్రిక్స్ ఉపయోగించి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేవి రోజు ఒకటి చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.